నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే అతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో ఎక్కడో ఆకాశంలో చూసి మాట్లాడుతున్నట్టు, అబద్ధాలు చెబుతూ, ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు, ఏదో పిచ్చి పిచ్చిగా మతి భ్రమించిన వాళ్ళు మాట్లాడతారే ఆ టైంలో మాట్లాడతాను. నిన్న హైటెక్ సిటీ నిధులవేలి జనార్దన్ రెడ్డి గారు కట్టించినట్టు, అలాగే ఏదైతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారని, ఇవన్నీ చూస్తుంటే ఈ అమరావతి ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ప్రెసిడెంట్లో మా తాత రాజారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అమరావతి రూపకల్పన చేసేదని కూడా చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళ తాత ముఖ్యమంత్రి చేయలే, కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పడంలో దట్ట. ఇవన్నీ చూస్తుంటే అబద్ధాల కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్ లా కనబడుతున్నాడు. అందుకే అతనికి మతి భ్రమించింది అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని సిగ్గు లజ్జ ఉందా అని ఆయన అడగడం చాలా విడ్డూరంగా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లజ్జ చీను నిద్ర ఉంటే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ఎన్నికల్లో నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని చెప్పి నీకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా 11 సీట్లు వేస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలనుకున్నావు కాబట్టి నువ్వు అన్న మాట నీకే చెల్లిద్ది. లేదు మీడియా ముందుకు వచ్చి ఆ రోజు నువ్వు ఎందుకన్నా సిపిఎం సార్కి ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా రాదు అని అన్నావు, నువ్వు చెప్పు. ఇవన్నీ కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇవాళ సిపిఎం సార్ కానీ లోకేష్ బాబు గారు కానీ ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతుంటే ఆ పెట్టుబడులు రాకుండా ఇది నేనోకి కరెక్ట్గా ఎప్పుడైతే సిపిఎం సార్ కానీ లోకేష్ బాబు గారు కానీ విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తారో ఆ టైంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు. ఏమంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఋషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు పైనుంచి దాన్ని చెడగొట్టడానికి చూసినట్టు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాత్ర పోషిస్తున్నాడు. అక్కడ మిగతా మద్యం గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకు లేదు అంటే నీ హయాంలో 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు లెక్కర్ షాపులు నడిపింది రాష్ట్ర ప్రభుత్వం పేరిట జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం పాలసీ అయినా రాష్ట్ర ప్రభుత్వం నడిపింది జగన్మోహన్ రెడ్డి. ప్రతి చిన్నపిల్లలకు తెలుసు, డిస్కో బూమ్ బామ్, హలో బ్రదర్ హౌ ఆర్ యూ, ఈ పేర్లన్నీ ఎవరు పెట్టారు? ఈ పేర్లు లెక్కర్లు ఎక్కడైనా ఉన్నాయా? అవి తయారు చేసింది ఎవరు? అవి తయారు చేయించిందారు నువ్వు కాదా? నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిపిఎం సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగు తీస్తుంది ఎవరు? సిపిఎం సార్ కాదా? సిపిఎం సార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కాదా? ఇవాళ కల్తీ మద్యం పట్టుబడింది మా ప్రభుత్వంలో అయినా ఈ కల్తీ మద్యం మీ ప్రభుత్వం హయాం నుంచి నడుస్తున్నటువంటి దందా ఇది.
మా వాళ్ళు నిజాయితీగా పట్టుకొని అందులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సస్పెండ్ చేశారు. ఇది అనేక మార్లు నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కాబట్టి. అదే మీ హయాంలో ప్రజలు అలాగే ఎవరైతే లెక్కలు తీసుకుంటారో వాళ్ళు నువ్వు కల్తీ మద్యం అమ్ముతున్నావు బాబో అన్నా సరే, ఒక్కరోజైనా సరే ఈ కల్తీ మద్యం దారుణం చేసావా? ఎందుకు చేస్తావు? కల్తీ మద్యం తయారు చేయించేదే నువ్వు. కల్తీ మద్యం ఎక్కడ తయారు జరుగుతుందో తెలిసినది నీకే. నీ హయాంలో వాటి జోలికి వెళ్తే ఆఫీసర్ల ఉద్యోగాలు ఊడగొడతామని అందరూ కూడా కళ్ళుండి చూడనటువంటి ఆఫీసర్స్ లాగా, చెవులుండి ఆఫీసర్స్ లాగా, నోరుండి మాట్లాడలేని ఆఫీసర్స్ లాగా పనిచేయచ్చు. ఇవాళ సిబిఎం సార్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి అప్పులు, నువ్వు ఈ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసినటువంటి తీరు, ఎప్పుడు ఎవరు ఎక్కడ లేని స్ట్రైక్ రేటు 94% స్ట్రైక్ రేట్లో ప్రజల కూటమి ప్రభుత్వానికి పట్టం కడితే ఇంకా ఏదో చేయాలని, ఇంకా ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా చదవట్టాలని, నేనొస్తే ఏం తెచ్చేది? ఒక్కసారి చెప్పి ఒక్క అవకాశం అన్నాను. ఒక్కసారి నీకు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశం ఇస్తే ఏం చేసావు? రాష్ట్రాన్ని నాశనం చేశావు. కల్తీ మద్యం ఒక పక్క, కాంట్రాక్టులు మరో పక్క, నీ ఇష్టానుసారం దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నెట్టి కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు పెడితే హేళన చేసి మాట్లాడలేదా? సూపర్ 6 ఎలా అమలైద్ది? నేను ఇంతే ఇస్తానన్నావా? ఇస్తానంటే బడికి వెళ్ళే పిల్లలకి నువ్వు ఇంటికి ఒకరికి ఇస్తే మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేవా? ఫ్రీ బస్ ఎలాగైతే అన్నావు, మేము ఫ్రీ బస్ ఇచ్చేవా? మహిళలకి ఉచితంగా బస్సు ఇస్తున్నావే? గ్యాస్ సిలిండర్లు ఎలాగవుతాయి అన్నావు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నావే? అన్నా క్యాంటీన్ ఆఖరికి పేదలు కడుపు కొట్టే అన్నా క్యాంటీన్ తీసావు, దాన్ని పెడుతున్నావే? ఇవన్నీ చేస్తుంటే చూసి వారవలేక నిన్న చంద్రబాబు నాయుడు గారిని సిగ్గు లజ్జ లేదంటావా? నీకు సిగ్గు లజ్జ సిబిలు ఎత్తుకుంటే ఈ మాటలు మాట్లాడవు. ఇవాళ 2019 ఫిబ్రవరి 14న 70,000 కోట్లతో డేటా సెంటర్ అప్పటికి సీఎం సిబిఎన్ సార్ శంకుస్థాపన చేశారు. దాన్ని ఏం చేశారు? వచ్చిన తర్వాత 2020లో అదే డేటా సెంటర్ని 21,000 కోట్లకి తగ్గించి మళ్ళీ నువ్వు శంకుస్థాపన చేశావు. సిగ్గు లేకుండా అది నా క్రెడిట్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నీ రాజకీయ జీవితంలో ఇంతకన్నా దిగజారు అని ప్రతి ప్రెస్ మీట్ లో చూసి మేము అనుకుంటాం. అయితే సారీ అంచనాలు తారుమారు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దిగజారడం ఇంకా ఎక్కువ దిగజారిపోతున్నాడు. నిన్న మాట్లాడిన మాటల్లో ఒక్కటైనా నిన్న ఉందా? హైటెక్ సిటీ నిద్రమల్లి జనార్దన్ రెడ్డి కట్టించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టించారంటే పైన వాళ్ళు కూడా నవ్వుకొని ఏంటి నాయన ఈ మాటలు ఏంటి అని నవ్వుకుంటారు వాళ్ళు. చిన్నపిల్లలు అడిగి చెప్తారు హైటెక్ సిటీ ఎవరు కట్టించారు అంటే చంద్రబాబు నాయుడు గారు. నిద్రపోయే చిన్నపిల్లలు లేపి హైటెక్ సిటీ ఎవరు కట్టించారంటే చంద్రబాబు గారు అంటారు. దాన్ని కూడా మారుస్తావా? అసలు నీకేం కావాలి? ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం నీకు కావాలి, నీ వల్ల కాదు. ప్రజలు ఒకసారి అనుకున్నారు ఏదో నీకు అవకాశం ఇద్దామని, ఇచ్చావు. ఎవరైనా ప్రభుత్వం వస్తే ఫస్ట్ దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతారు, కొట్టి ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తారు. నువ్వేం చేసావు? ప్రజలకు దేవాలయం లాంటి ప్రజా వేదికను కూర్చి అక్కడి నుంచి స్టార్ట్ చేసావు.
అది నీ మైండ్ సెట్ అక్కడ కనబడుతుంది. నీ మైండ్ సెట్ ఏంటి అనేది అక్కడ కనబడుతుంది. ఇవాళ ఎవరు జైలుకి వెళ్ళిన కసిరెడ్డి ఎవరు, జైలుకి వెళ్ళిన చెవిరెడ్డి ఎవరు, జైలుకి వెళ్ళిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరు, ఇప్పుడు మేము లిక్కర్ కేసులో పట్టుకున్న వాళ్ళు మన వరకు ఎక్కడున్నారు? అలాగే వాళ్ళ పేర్లు చెప్పినటువంటి జోగి రమేష్ ఎక్కడున్నాడు? ఫోన్ పోయిందంట, ఫోన్ పోయిందని జనార్దన్ రావు చెప్పాడంట. చెప్తే ఆ ఫోన్ నుంచి వీడియో అలా రిలీజ్ అయింది అన్నాడు. ఫోన్ పోయిందని జనార్దన్ రావు చెప్తే పోలీసులు చెప్పలేదు కదా, దొరికినాడు అవ్వచ్చు కదా ఫోను. ఆ ఫోన్లో ఫీడ్ అయినాయే కదా వదిలేదు. ఫోన్ పోయిందండి, ఎవరికొకరు దొరికింది కదా, ఎవరికొకరు దొరికి జనార్దన్ రావు ఫోన్ అనగానే భయపడి పోలీసులకు అప్పచెప్పారు కదా. ఆ పోలీసులు దాన్ని రిలీజ్ చేసి ఉండొచ్చు కదా. అసలు నువ్వే పండించేస్తున్నావు జోగి రమేష్ని. ఫోన్ ఎలా ఉందండి ఇది? జగన్మోహన్ రెడ్డి పట్టించేస్తున్నాడు. నిన్న మీటింగ్ లో చూస్తుంటే ఎందుకు కంగారు పడుతున్నాడు? ఎందుకంటే ఈ మద్యం కుంభకోణంలో అసలు సూత్రధారి, అసలు పాత్రధారి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడంతా చిన్న 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 చేపలు ఇలా పేర్లు వస్తున్నాయి. చివరిలో పెద్ద పేరు వస్తుంది. ఈ లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అనేది గత 3-4 నెలల నుంచి ప్రజలకి తెలిసిపోతుంది. తెలిసిపోయి ఇవాళ ఏదో మద్యం కేసు, లిక్కర్ మద్యం కేసు మీద, నకిలీ మద్యం కేసు మీద, అదే గూగుల్ మీద ఇవన్నీ చెప్పాడు. ఇంకోటి ఏంటంటే డేటాకి మైండ్ పెడితే ఏ అయ్యేది జగన్మోహన్ రెడ్డి చెప్పాడన్న. మరి కాళ్ళు చేతులు పెడితే ఏమైందో అది కూడా చెప్పాలి. మైండ్ పెడితే అయిద్ది అన్నాం, కాళ్ళు చేతులు పెడితే ఏమైంది అది కూడా చెప్పు. ప్రెస్ మీట్లో ఇవన్నీ మాట్లాడేది, ప్రెస్ మీట్లో ఇవే మాట్లాడేది. ఏదో నేను ఉన్నాను అని నిన్న ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు తేలడం, రాష్ట్రం గురించి పెట్టుబడులు తీసుకురావడానికి సిబిఎన్ సారేమో ఇతర దేశాలు వెళ్ళి పనిచేస్తుంటే వాళ్ళ పక్క వాళ్ళ తనయుడు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు మరో పక్క వెళ్ళి ఆయన చేస్తుంటే ఇవన్నీ చూసి వారాలేంటాను. వాళ్ళ గూడు వచ్చిందంటే ఏంటిది, వీళ్ళ మాటకి ఎంత విలువేంటి అని ఒక వారాలేంతనంతో జగన్మోహన్ రెడ్డి మాటలు ఉన్నాయి తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం, ప్రతిపక్ష హోదా కూడా మనకు ఇవ్వలేదు, 11 సీట్లకే పరిమితం చేశారు. మనం కూడా ఈ రాష్ట్రానికి ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాం కాబట్టి ఏదో త్వరతో సాయం చేద్దాం అనే మైండ్ సెట్టే జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎంతసేపు నాశనం నాశనం నాశనం, ఆంధ్రప్రదేశ్ నాశనం 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 చేయాలనే ఒక తలపు తప్ప ఆంధ్రప్రదేశ్ బాగు చేద్దాం అనేది లేదు. మిగతా దేశాలలో పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి, ఇక్కడికి కంపెనీలు ఎందుకు వస్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం. అలాగే అయ్యో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వెనకబడింది, దాన్ని అక్కడ ఉన్నటువంటి యువకులకి ఉపాధి కల్పించాలి అనే ఒక అంశంతో, మంచి ఉద్దేశంతో వాళ్ళు మంచి ఉద్దేశంతో సిబిఎన్ సారు, లోకేష్ గారు, అలా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం అనుకుంటే నువ్వు చేసే పని ఇదా? జగన్మోహన్ రెడ్డి నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. నిన్న చంద్రబాబు గారిని ఏదైతే సిగ్గు లజ్జ లేదని నువ్వు మాట్లాడుతున్నావో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు కూడా మాట్లాడు. చంద్రబాబు గారు ఎప్పుడైనా నిన్న నీచమైన పదాలు ఎప్పుడైనా వాడారా? మీరు వాడావా నీ మీద? మీరు వాడావా నీ మీద అన్నా? మీరే అంటారు ఆయన వయసు గురించి. నీ తండ్రితో సమానమైనటువంటి వయసు అయింది.
ఏదన్నా నిజాలుంటే విమర్శలు చేయి. ఆయన వ్యక్తిగత విమర్శలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా నీ గురించి అలా మాట్లాడారా? చెప్పండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన ప్రతి మాట కూడా మతి భ్రమించి మాట్లాడినటువంటి మాటలుగా ప్రజలు మాత్రం అర్థం చేసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క లోకేష్ బాబు గారు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు, పైన బీజేపీ పెద్దలు కూడా ఆశీస్సులతో ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. నువ్వు తప్పకుండా ఈ లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళడం ఖాయమని తెలియజేస్తున్నావు.